హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిస్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం సో స్వాగతంతోనే మనకి కాల్స్ వస్తూ ఉన్నాయి అయితే మనం కాల్ తీసుకోవడానికంటే ముందు ఒకసారి లైన్లో పెడదాము సో మనం కాల్ తీసుకోవడానికంటే ముందు కల్వకుంట్ల కవిత గారు మనందరికి కూడా తెలుసు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు జైల్లో అస్వస్థతకు గురి కావడం జరిగింది సో ఇమీడియట్గా తనని దీన్ దయాల్ ఢిల్లీలో ఉన్నటువంటి దీన్ దయాల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సో తను తొందరగా కోలుకోవాలి అని చెప్పి ఎందుకంటే గత కొంతకాలంగా బెయిల్ రావట్లేదని చెప్పి కవిత గారు డిప్రెషన్లో ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం తను చాలా డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అండ్ అలాగే నన్ను గనక బయటికి తీసుకురాకపోతే నేను తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తాను సరికొత్త పార్టీ మళ్ళీ తెలంగాణలో పెడతాను అని కూడా తను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మంతనాలు జరిపినట్టు కూడా తెలుస్తూ ఉన్నది మరి ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవిత గారు అస్వస్థతకు గురవడం అనేది చాలా బాధాకరం సో ఏదేమైనప్పటికీ తను ఒక ఆడపిల్లగా త్వరగా కోలుకోవాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము అండ్ అదే రకంగా కాలర్ ఉన్నారు ఈరోజు మన ప్రజావాణిలో ఫస్ట్ కాలర్ నమస్తే అండి హలో నమస్కారం అండి నమస్కారం మేడం నేను డిఎస్సి అభ్యర్థిని మాట్లాడుతున్నా యా చెప్పండి సార్ మీ పేరు వడ్నాల తిరుపతి గారు చెప్పండి అదే పోస్ట్ పోన్ చేయడానికి ఇప్పుడు కోర్టు నుంచి మీరు ఏదో అభ్యర్థులు తీసుకురావాలన్నారు కదా అవును అంటే ఇప్పుడు ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు అదే మధ్య నాకు నేను ఇవాళ మార్నింగ్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు పంపించడం జరిగింది మధ్యాహ్నము బట్ ఒక్క రోజులో ఎగ్జామ్స్ ఎట్లా ఆపగలుగుతాము కోర్టులో పిల్లేసి అది నేను ఆలోచిస్తా ఉన్నాను రేపు ఒక్కరోజు టైం ఉంది మేము ఈ రోజు నైట్ వరకు ఏదైనా చేయగలగచ్చా సార్ నైట్ వరకు అంటే కోర్టు టైమింగ్స్ లోనే చేయాలి మనం ఏం చేసినా ఇప్పుడు లేదా రేపు మార్నింగ్ అన్నా మనము మూవ్ చేయాలి ఇమీడియట్ గా మన 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 మనకున్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారం మీకు తెలుసు కదా మన కోర్టులు ఎట్లా ఉంటాయో ఇండియన్ జ్యుడిషియరీ సో ఇట్లా వేయగానే అట్లయితే కాదు అట్లీస్ట్ మినిమం ఇట్ విల్ టేక్ 2-3 days నాకు తెలిసినంత వరకు మూవ్ చేయడానికి బట్ అయినా కానీ మాకు ఎప్పుడు అరౌండ్ 2 o'clock వరకు మాకు పంపించడం జరిగింది ప్రయత్నిస్తూ ఉన్నాం అట్లీస్ట్ రేపు మార్నింగ్ అన్నా మూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ కేసు తీసుకోవడానికి ఏ అడ్వకేట్స్ కూడా ముందుకు రావట్లేదు సో ఏదో కింద మీద పడి మేము ఒక అడ్వకేట్ని తీసుకున్నాము సో ఆయన ద్వారా మరి రేపన్నా అట్లీస్ట్ దీన్ని మూవ్ చేయాలి ఇంకా ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుందా మేడం ఏంటండి ప్రాసెస్ నడుస్తుందా ఎస్ అవునండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి డన్ థ్యాంక్ యూ